జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి దాడి మనందరికీ తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో ఒకటి చూసినాం, టెర్రరిజానికి మతం లేదు అని రాహుల్ గాంధీ లాంటి కుక్కలు కొంతమంది పెడుతున్నారు. సో ఇక్కడ మాట్లాడుకుంటే అసలు దాడి జరిగిందే మతం పైన. హిందువులని కన్ఫర్మ్ చేసుకున్నాకనే వాళ్ళని చంపేసినారు. వాళ్ళు హాలిడే ప్లాన్ చేసుకొని ఒక టూరిస్ట్ ఒక ట్రిప్పుకు పోయిన వాళ్ళని కేవలం ఒక మతం పేరు మీద చంపేసినారు. ఇది జరిగినటువంటి దాడి మతం మీద జరిగింది. అయినా కానీ ఇది టెర్రరిజానికి మతం లేదని మాట్లాడుతున్నారు. ఆయన ఇంకొకటి ఎన్ఆర్సీ అని మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్ తీసుకొచ్చింది, ఆల్రెడీ పాస్ అయిపోయింది. ఎన్ఆర్సీ అంటే ఏంటిది? ఈ దేశంలో భారతదేశంలో ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో సో వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించేటువంటి చట్టం అది. సో ఆ ఎన్ఆర్సీని వ్యతిరేకించింది ఎవరు? మళ్ళీ రాహుల్ గాంధీ లాంటి కుక్కలే. సో అప్పుడు ఎన్ఆర్సీని ఎందుకు వ్యతిరేకించిళ్ళు? ఎవరైతే దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇల్లీగల్గా ఇండియాలో ఎవరైతే ఉంటున్నారో సో వాళ్ళకి ఏం కాకూడదు, వాళ్ళు ఇండియాలో ఉండాలి, ఇండియాలో ఉండి ఇట్లాంటి హిందువులను చంపేయాలనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ మరి ఎన్ఆర్సీని వ్యతిరేకించిండా? ఎన్ఆర్సీని ఎవరైతే వ్యతిరేకించిలో అప్పుడు ఈ దాడికి ప్రతి ఒక్కరు కారకులు అవుతారు. సో ఏదైతే ఈ దాడి జరిగిందో కేవలం ఒక టూరిస్టుల మీద దాడి జరిగిందని మాట్లాడుకోవద్దు. ఈ జరిగినటువంటి దాడి ఒక మతం పైన జరిగిందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. జై హింద్, భారత్ మాతాకి జై.